ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హలో, నేను దేవికని. చెప్పండి. మీరు ఆయనతో మాట్లాడారా? మాట్లాడతాను, కన్విన్స్ చేస్తాను. రేపొస్తాడు. ఎవరికీ చెప్పొద్దు. ఎక్కువ లేట్ చేయకుండా రేపు నువ్వు రెడీగా ఉండు. అయితే అమ్మా నాన్నని వదిలేయాలా? కానీ ఇలా ఎన్ని రోజులు? ఇన్ని రోజులని చెప్పలేను. మహా అయితే 6 నెలలు, సంవత్సరం. అంతా సర్దుకుంటుంది. సత్యం కాస్త మొండిగా ఉన్నాడు. మగవాళ్ల మనస్సు కాలం గడిస్తే కరిగిపోతుంది. ఆయనకి నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. సమస్య అంతా మీ నాన్నతో. ఆయన వచ్చినప్పుడు ఇంట్లో అమ్మా నాన్న ఉంటే? ఉండు నువ్వు. కాకపోతే వాళ్ళని చూసి ముఖం తిప్పుకుంటాడు. ఇంట్లోకి రాను అంటాడు. మీ అమ్మా నాన్న ఎందుకిలా చేస్తున్నారని ఆర్గ్యూ చేస్తారు. అప్పుడు మీ ఆయన నాకు మీ ముఖం కూడా చూడాలని లేదు, మీతో ఇంకా మాటలా అని ఆయన వెళ్తూ ఉంటే నువ్వు వెనకాలే బయలుదేరు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీరు చాలా సిల్లీగా చెప్తున్నారో. ఆయన వెనక్కి వెళ్ళమని చెప్పి. అవును, అలా వెళ్తే చూసేవాళ్లకు సిల్లీగా, మనకు చిన్నతనంగా అనిపిస్తుంది. అదంతా ఆ కాసేపు మాత్రమే. దాన్ని ఫేస్ చేయడం ఎందుకనుకొని పుట్టింట్లోనే ఉండిపోతే రోజూ బాధపడాలి. అది స్వయంగా అనుభవిస్తున్న నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటున్నా. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? తప్పుగా అనుకోకండి. మగవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో నాకు చెప్తున్నారు. మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నేను పెళ్లి చేసుకుని 10 ఏళ్లు కాపురం చేశాను. మాది లవ్ మ్యారేజ్, నీది అరేంజ్డ్ మ్యారేజ్. నీ విషయంలో పెళ్ళయ్యాక మీ ఆయన గురించి తెలుసుకోవటం మొదలుపెట్టుంటావు. నేను పెళ్లికి ముందే మా ఆయన్ని అర్థం చేసుకున్నాను. అయితే అంత అర్థం చేసుకున్నప్పుడు ఇద్దరు వేరువేరుగా ఎందుకుంటున్నారు? నేనేమో మా ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. మీ విషయంలో ఏం జరిగిందో చెప్తే నా కాపురం చక్కదిద్దుకోవడానికి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని అడుగుతున్నాను. నేనింకా నా గురించి పూర్తిగా చెప్పలేదు. మా ఆయన్ని అర్థం చేసుకున్నానని నేను అనుకున్నానంతే. పెళ్ళయ్యాకే తెలిసింది ఆయన అసలు బిహేవియర్. ఆయనే కాదు, ఎవ్వరైనా అంతే. అబ్బాయిగా ఉన్నంతవరకు ఒకలా ఉంటారు, పెళ్ళయ్యాక ఇంకొకలా మారిపోతారు. ఆ మార్పు ఇలా అలా ఉంటుందని చెప్పలేం. వాళ్ళిష్టం. ఆ ఇష్టాలు చెడ్డవైనా సరే మనం వాటిని ఇష్టపడితేనే కలిసుండొచ్చు. లేదంటే నాలా విడిపోయి రావాల్సొస్తుంది. మిగతా అందరి విషయం నేను చెప్పలేను, కానీ నా లైఫ్లో జరిగిందిదే. ఒకరిష్టాలు ఒకరికి నచ్చకపోతే కలిసుండడం కష్టమా? భార్యాభర్తల్లో ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరికి చెడు అనిపించొచ్చు. అది బయటకు చెప్తే కలిసుండటం కష్టం. అర్థం చేసుకున్నట్టు నటిస్తే కలకాలం కలిసుండొచ్చు. కాకపోతే ఒకటి, వాళ్ళ కంఫర్ట్స్ని బట్టి మగాళ్ళు మారుతూ ఉంటారు. అయితే మా ఆయన కూడా నేను కోరుకున్నట్టు మారుతారా? అది నేనెలా చెప్పగలను? మగాళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతుంటారని నేను చెప్తున్నాను, కానీ ఎలా మారుతారో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేం. సముద్రంలో పొంగే అలల్లాంటి వాళ్ళు వెళ్ళు. ఒకే దరికి వేరే వేగాలతో వేరువేరు చోట్ల తాకుతారు. ఆ అలల వేవ్ లెంత్, మగాళ్ల మైండ్ సెట్ అంచనా వేయలేం. రేపు సాయంత్రం రమ్మని చెప్పండి, నేను వెళ్తాను. అలాగే. ఏం ఆలోచిస్తున్నావు కీర్తి?
మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పై నింద పడితే చాలు, తప్పు చేశామనే లెక్క కడతారు. తెలిసిన వాళ్ళు అంతే, తెలియని వాళ్ళు అంతే. ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంతకీ ప్రవీణ్ని కలిసావా? ఏమన్నాడు? రేపు వంటవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకేం చెప్పాలి? ఫంక్షన్ హాల్ బుక్ చేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను. మిగిలింది పెళ్లి తర్వాత ఇవ్వాలా, ఇప్పుడే ఇచ్చేయాలా? ఇన్విటేషన్స్ కొంతమందికి ఇచ్చాం, వాళ్ళకెలా చెప్పాలి? ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి చెప్పడం ఏంటి? ఏమైంది? పెళ్ళాగిపోయిందా? నేను మాట్లాడితే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? లేదమ్మా. పోనీ లెక్చరర్ ప్రమోద్ గారితో మాట్లాడినా? ప్రాబ్లం స్టార్ట్ అయిందే అక్కడ కదా, అక్కడికే వెళదాం. ప్రవీణ్కి ఎవరూ లేరు కాబట్టి వాళ్ళ మేనమామతోనే మాట్లాడాలి. అయినా ప్రవీణ్ కుదరదు అంటే ఏం చేద్దాం? తనేమీ కుదరదనిలేదమ్మా. మరేమైంది? జరిగిన దానికి పెళ్లికి సంబంధం లేదని హుందాగా మాట్లాడాడు, కానీ నేనే జరగదన్నాను. ఎందుకు? నీకేమన్నా పిచ్చా? నాన్న మోసం చేశారంటే నువ్వు నమ్ముతావా అమ్మా? ఇదే విషయం ప్రవీణ్ అడిగితే మీ నాన్న చేసిన మోసానికి నువ్వెలా బలవుతావు? ఆయనకి నీకు సంబంధం లేదు, నువ్వు నాతో వచ్చేసాయి, ఈ వంట వాళ్ళు, ఫంక్షన్ హాల్ ఇవన్నీ వద్దు, గుళ్ళో సింపుల్గా పెళ్లి చేసుకుందాం, అమెరికాకు వెళ్ళిపోదాం అని అన్నాడు. అలాంటప్పుడు కాదనడానికి ఏముంది? ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇంకేం కావాలి? ఆడపిల్లంటే అమ్మా నాన్నల్ని ఎప్పుడైనా వదిలి వెళ్లాల్సిందే. విడిచి వెళ్ళడం వేరు, అనుకోవడం వేరు. మంచి జరుగుతుంది అన్నప్పుడు అలానే చెయ్యాలి. తప్పు చేయని నాన్న మీద నిందపడింది కాబట్టి ఆయన్ని వదిలేసి రమ్మని అడగడం అసలు కరెక్ట్ కాదమ్మా. అలా చేస్తే నేను కూడా నాన్న తప్పు చేసిన వాడని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. బాధ్యత కలిగిన కూతురుగా నేను ఆ పని చేయలేనమ్మా. నాన్న మీద ప్రేమతో నీ పెళ్లి చెడగొట్టుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. చూడమ్మా, కనిపిస్తున్న జీవితంలో సుఖం లేదు, కానీ కనిపించిన జీవితంలో ఉందనిపించట్లేదు. మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితి నాదే. ఇప్పుడు వదిలేస్తే సుఖం దొరుకుతుందేమో, కానీ అక్కడ కూడా దొరక్కపోతే? సరే, నీ మనసు చంపుకొని ఏ పని చెయ్యొద్దు. ఈ పెళ్లి నీకు నచ్చకపోతే వద్దులే, ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేస్తాను. వంట వాళ్ళకి వద్దని చెప్తే సరిపోతుంది. ఇక ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి చావింటికి రావద్దు అని చెప్తాను. త్వరగా పెళ్లి పనులు ఆపేస్తే కనీసం ఖర్చులైనా కలిసొస్తాయి. విసుగొచ్చింది కదమ్మా నీకు? నీకు కూడా కదా. సరే రా, వెళ్దాం. వెళ్ళి భోజనం చేద్దాం. కొద్దిసేపు ఇక్కడే కూర్చోమ్మా. కూర్చుని వెళ్ళిపోయిన సంతోషం గురించి బాధగా ఆలోచించుకోవడమే. మనసు బాధతో నిండిపోతే ఇలాంటి మాటలే బయటకొస్తాయి. మనతో పాటు ఉండని సంతోషం వచ్చి పలకరించడం ఎందుకో, ఇలా ఆశ పెట్టి వెళ్ళిపోవడం దేనికో. మనకు తెలుసు కదా ఏడుస్తూ బ్రతకడంలో ఆనందాన్ని వెతుక్కోవడం, కానీ సంతోషం వచ్చినట్టే వచ్చి దూరం అయినప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉండాలో తెలియడం లేదమ్మా. మనసు విరిగిపోయినట్టుగా ఉందమ్మా. ఏడ్చేవే, ఈ రోజుతో అయిపోతుంది. రేపటికి దుఃఖాన్ని మిగిల్చుకోవద్దు. మిగిలినివమ్మా, ఏమైపోతుంది? ఎప్పుడు ఏ బాధ వస్తుందో ఏమో. ఏడవడానికి రెడీగా ఉండాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడితే బాధ బయటపడుతుంది, మాట్లాడకపోతే ఊహలే మింగేస్తాయి. ఆ గుండె కోత పోల్చుకోలేవు. అందుకే నేనన్నీ మర్చిపోయి చిన్నపిల్లలా మారిపోతాను. నీకు వయసు అయిపోయాక నువ్వు నా కూతురువి, నేను నీకు అమ్మనవుతాను. అలానే చిన్నప్పుడు నువ్వు ఆడించిన ఆటలు పాటలు గుర్తు చేసుకొని ఆడుకుంటే అప్పుడు మనసులో ఉన్న అలజడి కూడా గప్చుప్ అవుతుంది. నీకు వీలైనప్పుడు నువ్వు, నాకు వీలైనప్పుడు నేను. వదలకుండా చిన్ననాటి ఆటలాడుకుందాం. ఈ కాలం నీతో కూడా ఆడుకుంటుందని ముందే ఊహించి అలాంటి ఆటలు ఆడిస్తూ నా కూతుర్ని సంతోషపరిచేదాన్ని. కానీ నీకు పెళ్ళయ్యాకనైనా ఇక్కడ లేని ఆనందం, సుఖం అక్కడ దొరుకుతాయని ఆశపడి ఈ సంబంధం చూశాను. ఇప్పుడు ఇలా జరిగింది.
పెళ్లి కుదరకపోయినా బాగుండేది. కానీ పెళ్లి కుదిరి ఆగిపోతే ఆడపిల్ల మనసు ఎంత తల్లడిల్లిపోతుందో మాటల్లో చెప్పలేము. దేవిక 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 1 మినిట్. మీరెక్కడికి బయలుదేరారు? బ్యాంకులో పనుంది, డ్రాప్ చేస్తావా? రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా కళ్యాణ్. చెప్పావు, బట్ నా మనసు స్థిమితంగా ఉండట్లేదు. ఏదో ఒకటి చేసే వరకు అది కుదుట పడేలా లేదు. అలాగని హెల్త్ రిస్క్లో పెడతారా? ఆ, గుర్తుంది. అలాగనే ఒక్కచోటే కూర్చోలేకపోతున్నాను. ఎలాగో జాబ్ వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి బిజినెస్ మీద ఫోకస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే బ్యాంక్ లోన్ ట్రై చేయడానికి వెళ్తున్నా. వద్దని చెప్పకు ప్లీజ్. సరే పదండి. అయితే నేను కీర్తితో ఆ రోజు అబద్ధం చెప్పాల్సిందే. అయిపోయింది కదా, వదిలే. తను ఆ ప్రశ్న అడగకుండా ఉండాల్సిందే. అమ్మా నాన్న లేరు అనుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు లేరు. ఏమైంది? లేకపోవడం వేరు, ఉండి కూడా లేరనుకోవడం వేరు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. నాకు అనిపించింది నేను చెప్పాను, అందుకని పెళ్ళే వద్దంటే? మీ నాన్న మోసగాడు. అయినా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆత్మాభిమానం కలిగిన ఏ అమ్మాయి అయినా పెళ్లి వద్దనే చెప్తుంది. నేను అబద్ధం చెప్పుంటే? అబద్ధం చెప్పలేదు కదా. ఒకవేళ ఆ మాట అప్పుడు చెప్పకపోయినా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి బయటపడేది కదా. అప్పటికే పెళ్లి జరిగిపోతే తనపై జాలిపడి జీవితం ఇచ్చారని తెలిస్తే మీకు భార్యగా కాదు, జీవితాంతం ఒక సేవకురాలిగా బతకాల్సొచ్చేది. అయితే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆప్యాయతతో సేవలు చేసుకోవడం వేరు. కానీ తండ్రి తప్పుడు మనిషి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్దగా దిక్కు ముక్కు లేని ఒక చిన్న కుటుంబం నుంచొచ్చిన అమ్మాయి అనే ఫీలింగ్తో చేసే సేవలో ప్రేమ కంటే బానిసత్వమే ఎక్కువగా ఉంటుంది. అది కీర్తికి నచ్చదు. నేను మాట్లాడిన అంత చిన్న మాట మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందని అనుకోలేదు. మీకు చిన్న మాటే, కానీ నింద మోస్తున్నది కీర్తి ఫాదర్. ఆ అవమానం కీర్తికి కూడా కదా. మీరనుకోవచ్చు కష్టాల్లో ఉండే అమ్మాయిలందరూ హీరో లాంటి వాణ్ణి వెతుకుతూ ఉంటారు అని. ఆ హీరో ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లైఫ్ ఇవ్వాలని. ఆ ఉద్దేశంతోనే మీ ఫ్యామిలీ గురించి నాకు అవసరం లేదు, నేను పెళ్లి చేసుకుంటానని అనొచ్చు. కానీ ఆ అమ్మాయి కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. అది మీరు పట్టించుకోనంటున్నారు. ఆడపిల్ల తండ్రే కదా. అతన్ని ఒక మాట అన్నా అమ్మాయి లైట్ తీసుకుంటుందని మీరు అనుకోవచ్చు. అది మీ తప్పు కాదు. సొసైటీలో ఆడపిల్లల తల్లిదండ్రులంటేనే అలాంటి చిన్న చూపు, ఏమన్నా భరిస్తారు అని. దానికి మీరేం చేస్తారు చెప్పండి? ఐఎమ్ సారీ. నేను మీ నుంచి అపాలజీ కోరి ఇదంతా చెప్పడం లేదు. కానీ బాధ్యత తెలిసిన ఆడపిల్లలెవ్వరూ హీరో లాంటి వాణ్ణి ఎప్పుడు కోరుకోరు. వాళ్లకు కావలసింది తనకు తోడు నీడలా ఉండే అబ్బాయిని, నిజాయితీగా ఉండేవాణ్ణి. నేను నిజాయితీగానే మాట్లాడాను. త్యాగం చేస్తున్నాను అని చెప్పారు కదా. తన కోసం మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదని తను వదిలేసింది. ఒక్క మాట చెప్పండి, నేను మాట్లాడింది తప్పే, ఒప్పుకుంటాను. మాట్లాడింది తప్పు కాదు, మీకు కీర్తి నాన్నపై ఉన్న అభిప్రాయం తప్పు అంటున్నాను. ఇది పెళ్లి విషయం, ఇరు కుటుంబాలపై నమ్మకంతో జరిగేది. నేను తనని బలవంతంగా పెళ్లి కొప్పించలేను. ఇది నా కార్డు. ఇందులో నా సెల్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్ రెండూ ఉన్నాయి. మీరు దేనికి కావాలంటే దానికి కాల్ చేయండి. మీరు మనసు మార్చుకుంటే ఫోన్ చేయండి. సరే, ఎవరో చేసిన పాపపు పనులకు బలి కాకుండా
కాపాడేందుకు పుణ్యాత్ములు పుట్టుకొస్తున్నందుకు సంతోషం. కానీ నాకు అవకాశం లేదు. మార్నింగ్ ఆఫీస్, ఈవినింగ్ ఇంటి పని. కళ్ళు మూసుకొని పడుకుంటే అన్నీ పీడకలలే. కళ్ళు తెరిస్తే పనిలేని భర్త, పెళ్లికాని కూతురు. ఈ అందమైన లోకాన్ని ఇష్టపడి బతకాలని ఆశ. కానీ అది ఇప్పట్లో నెరవేరేలా లేదు. వస్తానండి. ఏమీ అనర్థం జరగదు కదండి? ఏమీ అవదు. ఊరికే చూస్తూ ఉండండి శ్రీనివాస్, క్షణాల్లో అంతా సెట్ అయిపోతుంది. అసలు అతను కట్నం ఏమీ అడగలేదు, అమ్మాయిని టార్చర్ చేసిందేమీ లేదు. అబద్ధపు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాల్సింది సార్. కానీ కాపురానికి తీసుకెళ్ళడం లేదు కదా, మరి అలాంటి వాణ్ణి దారిలో పెట్టడానికి వేరే దారే ఉంది. మీ మంచితనం కొద్దీ ఆఫీస్కు వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడాం. ఏడ్చి చెప్పారు, వినలేదు. అలాంటప్పుడు ఎలా కాకపోతే ఎలా చెప్తాం? అయినా ఇది అబద్ధం కదా సార్. పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండాలి. ఇలా దూరం పెట్టడం కరెక్ట్ కాదు కదా. తప్పే. ఇలా తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పాలంటే అబద్ధమైనా సరే కారణం బలంగా ఉండాలి. అప్పుడే పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారు. కట్నం, గృహహింస మరీ అంత పెద్ద నేరాలు మోపలేం కదా సార్. ఆహా, అయితే నువ్వు నిజం చెప్పడానికి కుదురుతుందా? చెప్తే ఏమని చెప్తారు? నేను అడ్డదారిలో చాలా సంపాదించాను, అది మా అల్లుడికి నచ్చడం లేదు, అందుకే అమ్మాయిని పుట్టింటిని పూర్తిగా వదిలేయమని కండిషన్ పెట్టాడు. అది నేను ఒప్పుకోలేదు, నా కూతుర్ని కూడా ఒప్పుకోవద్దని చెప్పాను, అందుకే కాపురానికి తీసుకెళ్ళట్లేదు, యాక్షన్ తీసుకోండి అంటే తీసుకుంటారా? లేదు. అందుకే ఊరికే ఉండు. మరి కంప్లైంట్ స్ట్రాంగ్గా ఇస్తే కేసు పెద్దదయ్యేలా ఉందని భయపడి దారిలోకి వస్తాడు. మనం కంప్లైంట్ ఇచ్చింది కాంప్రమైజ్ చేసుకోవడానికే కదా. కేసు అయ్యి జైలుకి వెళ్ళేదాకా చూస్తా ఊరుకుంటామా? లేదు కదా. కంప్లైంట్ కొంచెం స్ట్రాంగ్గా రాస్తే పోలీసులు పిలిపించి గట్టిగా అడగటానికి వీలవుతుంది శ్రీనివాస్. సెటిల్ అవుతుందంటారా? నేను ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి పర్సనల్గా చెప్పి పెట్టాను, సీరియస్గా ఏ యాక్షన్ తీసుకోకండి, చట్టం అంటే భయపడతాడు, భయపెడితే చాలు, మాకు కావాల్సింది తను కండిషన్స్ లేకుండా అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లడము అని. అది సెటిల్ అయ్యేలా చూడండి అని చెప్పాను. శ్రీనివాస్, నువ్వేం వరీ కావద్దు, అంతా సర్దుకుంటుంది. కూర్చో కూర్చో శ్రీనివాస్, కూర్చో. తన వల్లే సర్దుకుంది, అదే చాలు. ఆయన వచ్చిన వెంటనే టిఫిన్, కాఫీ అని మొదలు పెట్టుకో. ఆయన ఏం చెప్తే అది ఊరికి విను. ఆయన మీ ఆయనకి కొద్దిగా మెంటల్. గొడవ పడ్డానికి ఏదైనా కారణం ఉండాలి కదా. మామ గుణంతో అల్లుడికి పనేంటి? ఏమో, ఆయన పద్ధతులు ఆయనవి. నాన్న కూడా హాస్పిటల్లో అలా మాట్లాడడం తప్పే కదా. ఎవరికైనా కోపం వస్తుంది. అప్పుడు కోపం వచ్చింది సరే, కోపం వచ్చి వెళ్ళిపోవడం మంచి పద్ధతేనా? వెళ్తే 1-2 రోజుల్లో చల్లబడాలి కదా, మళ్ళీ కలిసిపోవాలి కదా. అలా కాకుండా నెలలకి నెలలు భార్యను వదిలేసి తిరుగుతారా ఏంటి? భార్యను వదిలేస్తానని ఆయన ఎప్పుడూ అనలేదు. నాన్నను వదిలిపెట్టి రమ్మని చెప్పారు. అదే మెంటల్ అంటున్నాను. ఆయన పెళ్లి చేసుకుంది నిన్ను, మీ నాన్నని కాదు. సరే, ఈ రోజు వదిలేసి వెళ్తావు, జీవితాంతం ఇలాగే ఉండడానికి కుదురుతుందా? పుట్టింటి వాళ్ళు అక్కర్లేదంటే ఎలా? బుద్ధొస్తుంది శ్రీనివాస్. పోలీసులు యూనిఫామ్ వేసుకుని వచ్చి, ఏంటన్నా ఏంటి సంగతి, భార్యను వదిలిపెట్టి తిరుగుతున్నావంట ఏంటి అని అడిగితే అప్పుడు బుద్ధొస్తుంది. సార్, ఇన్స్పెక్టర్కి చెప్పండి తన్ని తీసుకుని ఇంటికి వెళ్ళొద్దని. లేదు, స్టేషన్లోనే కూర్చోబెట్టి మాట్లాడతాడు. అంతా అయ్యాక మనకు ఫోన్ చేస్తాడు, మనం వెళ్ళి తీసుకొద్దాం. ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. రియాక్ట్ ఏముంది, గజ గజ వణికిపోతాడు.
మనిద్దరం వెళ్ళిన వెంటనే మన కాళ్ళ మీద పడి ఏడుస్తాడు చూడు. ఇదిగో శ్రీనివాస్, నువ్వు కూడా గంభీరంగా ఉండాలి. వెంటనే నోరు తెరిచి మాట్లాడొద్దు. నేను మాట్లాడతాను కదా. ఏమయ్యా సత్యం, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చెప్పినట్టు విను, కంప్లైంట్ వాపస్ తీసుకుంటాం అంటాను. సార్ అంతా సెట్ అవుతుంది కదా, ప్రాబ్లం ఏ ఉండదు కదా? అమ్మ తోడు, అంతా సెట్టు. నువ్వెక్కువ టెన్షన్ తీసుకోకు, అంతా ఫోన్ల మీద సెట్ చేసేస్తాను కదా, చూస్తూ ఉండు. అమ్మా, నాన్న ఎక్కడా కనిపించట్లేదు. ఆయనకి టెన్షన్ ఎక్కువ. నేను వెళ్లే ముందే వస్తే బాగుండమ్మా. మీ నాన్నని చూస్తే మీ ఆయనకి గిట్టదు. పోన్లే, ఆయన ఇప్పుడొద్దు. అవును, ప్రస్తుతానికి వద్దులే. అవును, అల్లుడు గారు ఏ టైంకి వస్తానన్నారు? మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు చెప్తున్న కారణం మీకు కరెక్టే అనిపిస్తుందా? ఏం చేయమంటారు చెప్పండి? పెళ్ళైనప్పటి నుంచి ఎన్నిసార్లు నన్ను విసిగించారో నేను మీకు చెప్పలేను. తన కూతురు కాపురం దిద్దాలని తనకు తెలిసిన ప్రయత్నం తను చేస్తున్నాడు. సరే, అవన్నీ కూతురు కోసమే చేశాడనుకుందాం. మరి ఆ ప్రమోద్ గారి మీద కంప్లైంట్ అవసరమా మేడం? లేదు, అలా చేయటం కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాలి. మా మామయ్య చేసిన చెడ్డ పనుల వల్లే నా బిడ్డ చనిపోయిందని నేను నమ్ముతున్నాను. తనకు శిక్ష పడాల్సిందే. కూతురుతో మాటలు ఉండకూడదు, అనుభవించాల్సిందే. అనుభవించాల్సింది తను మాత్రమేనా? నీ భార్య కూడానా? వాళ్లే కరెక్ట్ అంటుందిగా, అనుభవిస్తుందిలే. లేదు, తను మారింది, అర్థం చేసుకుని ముందుకొచ్చింది. మీరు 4 అడుగులేసి తనని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు నా డబ్బుతో ఈ మల్లెపూలు తెచ్చాను. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. హాయ్ అంకుల్, మల్లెపూలు ఎవరి కోసం తెచ్చారు అంకుల్? నీ భర్త నీ కోసం తెచ్చిన మల్లెపూలని ఆ పిల్ల పానకంలో పొడకలా అడ్డంగా వచ్చి తన్నుకుపోయింది. నీ మీద ప్రేమతో ఏదో స్వీట్ తీసుకొస్తే సైలెంట్గా కాకిలా తన్నుకుపోతుంది. కనపడటం లేదా?